ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడండి, వాళ్ళు ఏం చెప్పి మిమ్మల్ని అవిశ్వాస తీర్మానానికి ఒప్పించారో తెలీదు, కానీ మీరెందుకు ఒప్పుకున్నారో మీకైనా తెలుసా? నిజంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని మీ అంతరాత్మ చెప్తుంటే పెట్టండి, కానీ ఇంతకంటే మంచి ప్రభుత్వం వస్తుందని మీరు భావిస్తున్నారా? నాన్నగారి కంటే మంచి నాయకుణ్ణి ఎన్నుకోగలరని నమ్మకముందా? చెప్పండి, ఇంతకంటే గొప్ప ప్రభుత్వం వస్తుందా? ఖచ్చితంగా. తప్పకుండా ఇంతకంటే మంచి ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. సూర్యప్రతాప్ కంటే మంచి నాయకుణ్ణి ఎన్నుకుందాం. అంతకన్నా అవసరమైతే మీలో ఒకరిని సీఎంగా చేస్తాను. ఇది ప్రజల కోసం జరుగుతున్న యుద్ధం కాదు, మా నాన్నగారిని ఓడించడానికి చేస్తున్న యుద్ధం. చూడండి, ఈ యుద్ధంలో మా ఫ్యామిలీ మొత్తం మీ వెనకుంటుంది, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటుంది. చూసారా, మీ వెనకుండి నడిపిస్తారంట. ఈ యుద్ధంలో మీకేదైనా అయితే మీ కుటుంబం పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి. మా నాన్నగారు వీళ్లలాగా సైన్యాన్ని ముందుకి నెట్టి వెనకాలుండే నాయకుడు కాదు, సైన్యానికి ముందుండి పోరాడే నాయకుడు. బాబాయ్, ఎక్కడో ఊర్లో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మీకు సీట్ ఇచ్చింది మా నాన్నగారు, మర్చిపోయారా? పిన్ని, టీచర్గా ఉన్న మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది మా నాన్నగారు, ఆ విషయం మర్చిపోయారా? పోనీ మీరందరూ మా నాన్నని సీఎం కుర్చీ నుండి దించేస్తారు అనే అనుకుందాం. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగే దమ్ము మీకుందా? మీకిప్పుడు ఎలక్షన్స్ పెడితే ముక్కు మొహం తెలియని వాళ్ళని నిలబెట్టి కూడా మా నాన్నగారు గెలవగలరు, ఆ విషయం మీకు తెలుసు. మమ్మల్ని క్షమించండి అమ్మా. అవునమ్మా, మమ్మల్ని క్షమించండి. రేయ్, మీకేమైనా చిప్ దొబ్బిందా? మీ మీద కొన్ని 100 కోట్లు ఖర్చు చేశాను. మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం. అయినా మాకు డబ్బు ముఖ్యమేం కాదు, మంచి నాయకుడనే పేరు ముఖ్యం. అమ్మా, నాన్నగారిని కలిసి క్షమాపణలు చెప్దాం. పదండి అమ్మా. రండి. సూర్యప్రతాప్ గారికి, జై. సూర్యప్రతాప్ గారికి, జై. సూర్యప్రతాప్ గారికి, జై. సూర్యప్రతాప్ గారికి, జై. సూర్యప్రతాప్ గారికి. జై. అవిశ్వాస తీర్మానం లేదు, ఏమీ లేదు. మన ఎమ్మెల్యేలందరూ మనతోనే ఉంటారు. తప్పైపోయింది సూర్యప్రతాప్ గారు. ఏదో బుద్ధి గట్టి తిని డబ్బుకు ఆశపడ్డాం. మీ అమ్మాయి వచ్చి మా కళ్ళు తెరిపించారు. థ్యాంక్స్ అమ్మా రూపా. నాకు థ్యాంక్స్ ఎందుకు నాన్న? నేను మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు, కానీ మీరెప్పుడు అన్ని విషయాల్లో నన్ను గెలిపిస్తూనే ఉన్నారు. ఇంతకీ రాజెక్కడమ్మా? రాజకీయపరమైన గెలుపుతో పాటు రాజసాన్ని తెచ్చే గెలుపుని కూడా మీ సొంతం చెయ్యాలని రాఘవ్ని తీసుకొస్తున్నాను నాన్న రాజు. ఈరోజు మనందరి జీవితాల్లో మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. తమ్ముడు, ఎక్కడికి వెళ్ళిపోయారక్క? టీవీలో అవిశ్వాస తీర్మానం గురించి వినగానే నా గుండె తల్లడిల్లిపోయింది తమ్ముడు. నీకోసం ఎప్పుడూ ఏమీ చేయలేదు, అందుకే ఎమ్మెల్యేలందర్నీ బ్రతిమాలి తీసుకొద్దామని నేను దీపక్ వెళ్ళాను తమ్ముడు. అవును మావయ్య, అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా మీకు సపోర్ట్ చేయమని అడుగుదామని వెళ్ళాం.
కానీ మేమక్కడికి వెళ్ళేసరికి ఎమ్మెల్యేలందర్నీ మన రూప తీసుకొచ్చింది అని విన్నాను. ఆ విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చేసా మావయ్య. రూపని చాలా తక్కువ అంచనా వేశాను తమ్ముడు. ఎమ్మెల్యేలందరి మనసులు మార్చి ఇక్కడికి తీసుకొచ్చింది అంటేనే రూప సత్తా ఏంటో అర్థం అవుతోంది. నీకు సరైన రాజకీయ వారసురాలవ్వడం ఖాయం తమ్ముడు. అమ్మ రూపా, నా తమ్ముడి గెలుపుకి కారణమయ్యావు. రూపా, రాజెక్కడమ్మా? మీరందరూ కూర్చోండి. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ స్వీట్స్ తీసుకొస్తాను. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రండి రండి. అమ్మా రూపా, రాజు కాల్ చేసి రమ్మనమ్మా. సారీ సార్, మేము తప్పు రండి. చేసాం. తీసుకోండి తీసుకోండి. తీసుకోండి తీసుకోండి. రూపా తీసుకోండి. తీసుకో. రాజు రాఘవ్ని తీసుకొచ్చే టైంకి అమ్మ వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్తాను. నేను చెప్పాను కదా సూర్యకి ఆ దేవుడు అన్యాయం చేయడని. అదే దేవుడు మీ ఇద్దరిని దూరం చేసి పెద్దగారికి మీకు అన్యాయం చేశాడు కదా అమ్మగారు. మందారం అనుకుంటా. రూప చేస్తుందేంటి? మాట్లాడండి అమ్మగారు. చెప్పు రూపా. అమ్మా, అవిశ్వాస తీర్మానంలో నాన్న గెలిచారమ్మా. తెలుసమ్మా. అమ్మా, ఇంకో విషయం, ఈరోజు నువ్వు నాన్న కూడా కలవబోతున్నారమ్మా. ఏమంటున్నావు రూపా? అవునమ్మా, రాఘవ్ ఎక్కడున్నాడో తెలిసింది. ఆల్రెడీ రాజు రాఘవ్ని తీసుకొస్తున్నాడు. ఏంటి, రాజు రాఘవన్ తీసుకొస్తున్నాడా? అవునమ్మా, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు నాన్న కలవడం ఖాయం. రాజు రాఘవ్ని తీసుకొచ్చేసరికి మీరందరూ ఇక్కడికి వస్తే బావుంటుందమ్మా. సరేనమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే అమ్మా, ఉంటాను. అప్పలనాయుడు, రాజు రాఘవన్ తీసుకొని అక్కడికి వస్తున్నాడట. మనందరినీ కూడా రమ్మంటుంది. పదండి వెళ్దాం. సరే అలాగే అమ్మగారు. అమ్మగారు. అమ్మ వాళ్ళు వస్తున్నారు. రాఘవ్ని తీసుకొస్తున్న రాజు ఎక్కడి వరకు వచ్చాడో కనుక్కుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.